కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి 100 రోజులు దాటిపోయిందమ్మా. ఇప్పుడు ఎట్లా అనిపిస్తుందమ్మా రేవంత్ రెడ్డి పాలన? అనిపిస్తుంది, మంచిగా అనిపిస్తుంది. ఇప్పుడు ఏం కాపా చేస్తారమ్మా మీరు? మేము ఇక్కడ వాటర్ ప్యాకెట్లు అవి అమ్ముకుంటాం. 30 సంవత్సరాలు పెట్టుంది దుకాణం ఓకే, ఇక్కడే సికింద్రాబాద్. ఇదే ప్లేస్లో, ఆ, 10 నెంబర్ బస్ స్టాప్లో. ఆర్టీసీ వాళ్ళు తీసేపిచ్చారు. ఎందుకండి సమస్య ఏంటంట? వాళ్ళు మా డిపోలో ఉండొద్దు అన్నారు, అంతే. మా ఆర్టీసీ ప్లేస్లో వద్దు అన్నారు. అంటే ఇప్పుడు ఇంత ముందు నుంచి ఉంది కదా ఇది, 30 సంవత్సరాలు ఇక్కడ పెట్టి మరి ఎవరు తీపిచ్చేసి ఆర్టీసీ వాళ్ళు తీయించారు. ఎందుకు? వాళ్ళకి మా ప్రాజెక్ట్లో మీరు ఉండొద్దు అని. అంటే ఇప్పుడు సీఎం నుంచి వచ్చిన ఆదేశాలా లేకపోతే తెలియదు, మాకు తెలియదు. సీఎం సార్ నుంచి వచ్చిన సీఎం సార్ ఏమన్నాడు, ఫుట్పాత్ వాళ్ళు ఎక్కడ ఉండోళ్ళు అక్కడ బతకాలి, న్యాయం కావాలి, న్యాయం అని చెప్పారు. మరి ఎందుకు ఎవరు చిరు వ్యాపారస్తులందరికీ మీరు ఎక్కడ ఉండోళ్ళు అక్కడ బతకండి అని చెప్పాడు మాకు. వీళ్ళు మమ్మల్ని తీసేయించారు ఆదేశాలా? ఆర్టీసీ వాళ్ళు. నాకు పిల్లలు లేరు, భర్త లేడు. ఇది చేసుకుంటేనే నేను బతకాలి, జీవనాధారం. కిరాయి కట్టుకోవాలి. ఎక్కడ ఉంటారమ్మా మీరు? మేము ఈ రెజిమెంట్ల బజార్లోనే ఉంటాం, ఈ గల్లీలో ఉంటాం. గల్లీలో ఉంటారా? లేకపోతే అక్కడ రూమ్ రెంట్ తీసుకొని ఉంటారా? కిరాయికి తీసుకొని ఉంటాము. మాకు సొంతం ఇల్లు లేదు. మిమ్మల్ని ఇట్లా 3 రోజులు పెట్టి బంద్ చేయించారు. 3 రోజుల నుంచి వెయిట్ బంద్ చేస్తారా? 3 రోజులు పెట్టి బంద్ చేయించారు. ఏ ఆధారం లేదు. కిలో బియ్యం తెచ్చుకోవడానికి కూడా మా పరిస్థితి బాగలేదు. మరి ఇన్ని రోజులు ఏం సంపాదించుకోలేదా? సంపాదించుకుని పొట్టకి బట్టకే సరిపోతుంది. ఈ ఫుట్పాత్ మీద వేలేం మిగలవు కదా. ఓన్లీ వాటర్ ప్యాకెట్లకి మీద ఏం మిగులుతాయి మీకు తెలియదే ఉంది. ఇంటి కిరాయి కట్టుకోవాలి, బతకాలి. నేను మరి ఎవరైనా పై అధికారులు అడిగిరా ఏమన్నా? అడిగాము, హెచ్ఎం సార్ని కాడికి వెళ్ళాము, డిఎం సార్ చుట్టూ తిరిగాము 3 రోజుల నుంచి. పెట్టొద్దు, మీరు ఎక్కడన్నా జాగా చూసుకోండి, పెట్టొద్దు అన్నాడు. ఎవరి ప్లేస్లో ఎవరు పెట్టనీరు కదా. ఇప్పుడు ఇంకేరే చోట మేము బతకలేం కదా. 30 ఏళ్ళు పెట్టి ఇక్కడ ఉండాలి. ముసలాళ్ళు పోయినాక ఎక్కడ పోయి పెట్టుకొని బతుకుతాం. వయసాళ్ళు అంటే అటాడు తిరుగుతారు. మేము ఎక్కడ బతకాలి, ఎట్ట బతకాలి? మా ఇక్కడ 5 దుకాణాలు ఉన్నాయి. ఏం డిమాండ్ చేస్తారు లాస్ట్? మాకు ఇక్కడ మేము బతుకుతాం. ఎవరికి ఇబ్బంది? ఇప్పుడు ఇక్కడ ఎవరికి ఇబ్బంది ఉంటుంది? ప్రయాణికులు ఇబ్బంది ఉంటుందా? ఉండదు కదా. మాకు ఎక్కడ ఉండాలో అక్కడ బతకనియాలి. మాకు పర్మిషన్ కావాలి. అది మేము 30 ఏళ్ళు పెట్టి ఇదే ప్లేస్లో ఉన్నా నేను. అది 5 దుకాణాలు. ఆ చెరుకు బండి కానీ అక్కడ ఒక దుకాణం, ఇదొక దుకాణం, అదొక దుకాణం, అవతల ఒక దుకాణం. 4 దుకాణాలు. 4 దుకాణాలలో మేము ఇక్కడ బతుకుతున్నాము. బతుకుతుంటే హఠాత్తుగా మాకు టైం అన్నా ఇవ్వమన్నాం. ఎందుకు కూర్చున్నారమ్మా మరి? మరి ఇదే అడ్డ దుకాణం, ఇదే అడ్డ. పెట్టనిస్తారేమో అడుగుదామని వచ్చాము. ఎవరు కేర్ చేయటంలా, పట్టించుకోవటంలా. ఈమె ఇట్లా మా చెల్లి అమ్మాయి ఆ దుకాణం ఆమెది. అదిగో ఆ దుకాణం అయ్యి ఆమెది. అక్కడ మంది ఉండారా? ఆ చెత్త పక్కన ఆమె దుకాణం. ఓకే, ఆ చెత్త కుప్పగా పక్కన చెత్త డబ్బాలు ఉన్నాయా? ఆ ప్లేస్ ఆమె ఏమది. ఓకే. ఆమె ఏమంటారండి? వాటర్ ప్యాకెట్లు ఇయ్యే. వాటర్ ప్యాకెట్ వల్ల మాకు ఎవరు టీవీ వాళ్ళది కార్డు లేవు. మాకు చదువు రాదు. ఎవరు రెస్పాండ్ కాళ్ళ పోయి అడిగాము. కాళ్ళు కూడా పట్టుకున్నాం. మేము మా వల్ల మీకేమి ఇబ్బంది సార్? ఇంకా శుభ్రంగా ఉంటుంది. మేము లేకపోతే ఉచ్చలు పడతారు, చీకట్లో అది రోత చేస్తారని అవన్నీ మాకు అనవసరం, మీరు పెట్టొద్దు. మరి అదే చెట్టు కింద చూసి ఆయనకి ఇచ్చారు పర్మిషన్. ఆయన పెట్టుకున్నాడు ఫుట్పాత్ మీద వాళ్ళు అందరూ పడుతుండే మేము 5గురు ఏం చేశాము? మా ముందు వచ్చాడు ఆయన ఆ చెట్టు కింద జ్యూస్ అమ్ముతున్నాడు. ఆయన ఏమంటలే. ఇంకా ఆయన కరెంటు పెట్టి పైసలు కడతారా వీళ్ళంతా? ఎవరికి 1 రూపాయి మేము కడతారా? తెలియదు మాకు. పోలీసు వాళ్ళకి మేము 1 రూపాయి, ఏ ఆర్టీసీ వాళ్ళకి 1 రూపాయి. అయ్యా అప్ప అంటే బతకడమే కానీ మేము ఎవరికి 1 రూపాయి ఇయ్యలేదు. ఎప్పుడు అడగరు కూడా వాళ్ళు. ఆర్టీసీ వాళ్ళు కానీ పోలీసు వాళ్ళు కానీ ఎవరు మమ్మల్ని 1 రూపాయి అడగరు. మేము ఇవ్వలేదు కూడా. ట్రాఫిక్ అప్పుడన్నా ఏదైనా అడావుడు ఉంటే కొంచెం లోపలికి సర్దుకోండి అంటారు. మేము ఇక్కడ దోవ కూడా వెళ్తాం, పబ్లిక్ వెళ్తాం. లోపలికి పెట్టుకున్న వాళ్ళని కూడా ఖాళీ ఎట్ట బతకాలి మేము? ఏ గ్యాస్ ఉన్నా పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాం. 2 రోజులు చూస్తాము. పర్మిషన్ అయిపోతే పెట్రోల్ పోసుకొని చచ్చిపోతాను. నేనైతే పెట్రోలే పోసుకుంటా. రీల్ ఇది. అది మేము ఎట్ట బతకాలి? 30 సంవత్సరాలు పెట్టాడు ఆయన. 74 ఏళ్ళు అయింది అక్కడ దుకాణం. ఆమెకు భర్త లేడు. మా వాళ్ళు అందరు 4 దుకాణాలని చెప్పలా? ఏంటమ్మా పెట్టిస్తలేరా? అదే సార్, మేము చాలా రోజుల నుంచి పెడుతున్నాం ఇక్కడ. 28 అట్లా అవుతుంది. మాకు ఇప్పుడు నెల పైన అయిపోయింది పెట్టనిస్తారు. నెల రోజులు అవుతుంది. ఇదే సార్, ఇంకా నాకేం భర్త లేడు, చనిపోయిండు. మొత్తం మీద కిరాయి కట్టుకోవాలా, బాబుని చదివించుకోవాలా.
మరి ఏంటి మా పరిస్థితి? ఎక్కడ ఉంటారు? మెట్టి కూడా సార్. ఎటు కూడా. ఆ. ఎట్లా ఏమంటారు? కొంచెం దయ చూపండి మాకు. అధికారులు అడిగితే వాళ్ళు ఏమంటారు? వాళ్ళు ఇక్కడ పెట్టద్దు అని చెప్తారు సార్. ఎందుకట కారణాలు ఏంటంటే ఇక్కడ మీరు బస్ స్టాప్ లో పెట్టద్దు అని చెప్తారు. మరి ఇన్ని సంవత్సరాలు ఎట్లా పెట్టించారు? అదే సార్, ఇక మేము పోయినాం, చాలా రిక్వెస్ట్ చేసినాం సార్లని. ఈ బస్ స్టాండ్ ఇట్లా లేకుండా కదా ఉన్నప్పుడు ఇట్లా ఇవన్నీ చేసి అంత ఖాళీగానే ఉంది, అందులో ఇట్లా ఎవరు ఉండలేరు. మరి ఆ విధంగా ఇట్లా చెప్పుకోవచ్చు కదా మీరు అధికారులు? మేము ఏమంటే సైడ్లోనే ఉన్నాం కదా సార్, ఏం డిస్టర్బెన్స్ లేదు కదా ఎవరికి. చిన్న వాటర్ బాటిల్ అమ్ముకుంటా ఉంటున్నాం అంతే. ఏం డిమాండ్ చేస్తున్నాం మీరు? మేము ఏం చేస్తున్నాం, చాలా రిక్వెస్ట్ ఆడుతున్నాం వాళ్ళని, సార్ కొంచెం చిన్నగా అమ్ముకుంటాం అని చెప్పేసి.